ఒక హెడ్లైన్ దేశమంతా భయపడేలా చేసింది. కర్ణాటక కాలేజీల్లో 7,000 మందికి పైగా హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది దీన్ని నిజం అని నమ్మేశారు. తల్లిదండ్రులు భయపడ్డారు, విద్యార్థులు కూడా అయోమయానికి గురయ్యారు. మరి నిజంగా కర్ణాటక కాలేజీల్లో పరిస్థితి అంత ప్రమాదంగా ఉందా, లేక ఎక్కడో ఈ నెంబర్ని తప్పుగా అర్థం చేసుకుని దేశమంతా వైరల్ చేశారా? ఈరోజు మనం ఒక్కో ఆధారాన్ని పరిశీలిస్తూ ఆ 7,000 అనే సంఖ్య ఎక్కడి నుండి వచ్చింది, ప్రభుత్వం నిజంగా ఏం చెప్పింది, అసలు సోషల్ మీడియాలో ఏం మారిపోయింది అనే విషయాలను స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ముందుగా వైరల్ అయిన ఆ వార్తను చూద్దాం. చాలా యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ పోస్టులు, వాట్సాప్ మెసేజ్లు అన్నీ ఒకటే చెబుతున్నాయి. కర్ణాటక కాలేజీల్లో 7,000 మంది పైగా హెచ్ఐవి వచ్చింది. ఈ హెడ్లైన్ చూసిన తర్వాత అందరూ ఒకే ప్రశ్న అడిగారు. అసలు కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంత పెద్ద సంఖ్యలో హెచ్ఐవి ఎలా వచ్చింది? కానీ ఒక విషయాన్ని గమనించారా? ఈ వార్తల్లో ఒక్కటి కూడా ఆ సంఖ్య ఎక్కడి నుండి వచ్చింది అనే దాన్ని స్పష్టం చేయలేదు. కాబట్టి అక్కడి నుంచే మనం ఈ ఇన్వెస్టిగేషన్ని మొదలు పెడదాం. మేము అధికారిక నివేదికలు, ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి అధికారిక ప్రకటనలను పరిశీలించాం. అక్కడ కనిపించిన నిజం ఈ వైరల్ హెడ్లైన్కి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 7,000 మంది కాలేజీ స్టూడెంట్స్కు హెచ్ఐవి వచ్చింది అని చెప్పే ఎలాంటి అధికారిక డేటా కనిపించలేదు. ఆ 7,000 సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాలేజీ విద్యార్థుల దగ్గర నుంచి కాదు, 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువతుల్లో నమోదైనటువంటి కేసులకు సంబంధించినది. అంటే ఆ సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగులు అందరూ ఉంటారు. కానీ కొన్ని మీడియా కథనాల్లో మాత్రం ఈ మొత్తం సంఖ్యను నేరుగా కాలేజీ స్టూడెంట్స్గానే చూపించారు. అక్కడి నుంచి ఇది దేశవ్యాప్తంగా పెద్ద అపోహగా మొదలైపోయింది. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. అయితే ప్రభుత్వం ఆ కాలేజీలో హెల్త్ క్యాంపులు ఎందుకు నిర్వహిస్తుంది? దానికి కారణం యువతలో హెచ్ఐవి కేసులు పెరుగుతున్న ట్రెండ్ కనిపిస్తుంది. అందుకే ముందుగానే అవగాహన పెంచడం కోసం అవసరమైన వారికి పరీక్షలు చేయడం మరియు ప్రారంభ దిశలోనే చికిత్స అందించడం కోసం ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. అంటే ఇది అత్యవసర ఆరోగ్య చర్య మాత్రమే, కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇప్పుడు మరో ప్రశ్న మిగిలింది. హెచ్ఐవి గురించి ఇంత అవగాహన కార్యక్రమాలు అసలు ఎందుకు? ఎందుకంటే ఈ వైరస్ గురించి ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. చాలామందికి హెచ్ఐవి వచ్చిన వెంటనే ఎయిడ్స్ వస్తుంది అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. చాలామంది చేతులు కలిపినా, హగ్ చేసినా లేదా దోమ కుట్టినా హెచ్ఐవి వస్తుందని నమ్ముతారు. అది కూడా నిజం కాదు. ఇప్పటి వరకు వైరల్ అయిన వార్త గురించి చూసాం, కానీ ఈ కేసులో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఒక హెడ్లైన్ వల్ల లక్షలాది మంది భయపడడానికి అసలు కారణం హెచ్ఐవి గురించి సరైన అవగాహన లేకపోవడమే. అసలు హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది, ఎందుకు ప్రారంభ దశలోనే పరీక్షలు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. చాలామందికి ఇప్పటికీ ఒక అపోహ ఉంది, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ రెండు ఒకటే అని. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, మన శరీరం ఒక పెద్ద రాజ్యం లాంటిది. ఆ రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడే సైనికులు ఉన్నారు. వారే మన రోగ నిరోధక కణాలు. ఆ హెచ్ఐవి వైరస్ నేరుగా ఈ సైనికులపై దాడి చేస్తుంది. ఒక్కో కణంలోనికి ప్రవేశించి వేల సంఖ్యలో కొత్త వైరస్లను తయారు చేసుకుంటుంది. మెల్లగా శరీరంలోని రక్షణ వ్యవస్థ నాశనం అవుతుంది. అందుకే మొదటి రోజు ఎలాంటి లక్షణాలు లేకపోయినా లోపల మాత్రం వైరస్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. నిజంగా హెచ్ఐవి వచ్చిన వెంటనే ఎయిడ్స్ వస్తుందా అంటే ఈ ప్రశ్నకు సమాధానం లేదు. హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఎయిడ్స్ అనేది ఆ వైరస్ సోకిన తరువాత చాలా కాలం పాటు చికిత్స లేకుండా ఉండి రోగనిరోధక శక్తి తీవ్రంగా తగ్గిపోయిన తరువాత వచ్చినటువంటి ఒక ఆరోగ్యపరమైన పరిస్థితి. అంటే ప్రతి హెచ్ఐవి ఉన్న వ్యక్తికి ఎయిడ్స్ రావాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో సరైన పరీక్షలు చేయించుకొని వైద్యులు సూచించినటువంటి చికిత్సను తప్పకుండా పాటించితే చాలామంది సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న, అసలు హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం ప్రధానంగా ఈ హెచ్ఐవి అనేది 4 రకాలుగా వ్యాపించే అవకాశం ఉంది. అది మొదటిది రక్షణ లేకుండా లైంగిక సంబంధాలను కలిగి ఉండడం. రెండవది వైరస్ ఉన్న రక్తం లేదా కలుషితమైన సూదులు, సిరంజులు మళ్ళీ వేరే ఒక అతనికి ఉపయోగించినప్పుడు. మూడవది చికిత్స తీసుకోకుండా హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి గర్భధారణ లేదా ప్రసవ సమయంలో లేదంటే పాలిచ్చే సమయంలో బిడ్డకు వ్యాపిస్తుంది. ఇవి మాత్రమే శాస్త్రీయంగా నిర్ధారించబడిన ప్రధాన మార్గాలు. అయితే హెచ్ఐవి ప్రారంభ దశలోనే చాలా మందికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే అనుమానం వచ్చినప్పుడు భయపడకుండా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
ఎందుకంటే ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న చికిత్స వలన ఈ వైరస్ నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుంది. సమయానికి చికిత్స ప్రారంభిస్తే చాలామంది సంవత్సరాల తరబడి ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. వైరల్ అయిన హెడ్లైన్ భయాన్ని సృష్టించింది, కానీ అధికారిక సమాచారం మరో కథ చెప్పింది. ఒక సంఖ్యను తప్పుగా అర్థం చేసుకోవడం దేశమంతా అపోహలుగా వ్యాపించడానికి కారణమైంది. ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. హెచ్ఐవి కంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే అది అవగాహన లేకపోవడం మాత్రమే. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను నమ్మే ముందు అది అధికారిక సమాచారంతో సరిపోతుందా లేదా అనేది ఒకసారి పరిశీలించండి. అవగాహనే మనల్ని రక్షిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎవరికైనా హెచ్ఐవి ఉందో లేదో బయటకు చూసి చెప్పడం అసాధ్యం. కాబట్టి ముఖ్యంగా యూత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఒక్క షేర్ వలన ఇంకొకరికి కూడా సరైన సమాచారం అందుతుంది. ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ వీడియోలు, సమాజానికి ఉపయోగపడే కథనాలు మిస్ కాకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. మేము తీసుకొచ్చే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన అంశంతో త్వరలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి.